బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదీకి పేరోల్ ఇచ్చిన ఘటనలో ఓ మహిళ పోషించిన పాత్రపై ఆ జిల్లా పోలీసులు నిర్ఘాంతపోయారు. శ్రీకాంత్ అనే వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అయితే 2014లో జైలు నుంచి శ్రీకాంత్ తప్పించుకున్నాడు. 2018లో తిరిగి లొంగిపోయాడు. ఈ క్రమంలోనే తనకు పేరోల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. కానీ శ్రీకాంత్కి పేరోల్ వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని జైలు సూపరింటెండెంట్కి తిరుపతి ఎస్పీ లేఖ రాశారు. ఇదే అంశాన్ని నెల్లూరు ఎస్పీ నిర్ధారించారు. కానీ పేరోల్ అప్లికేషన్ రద్దు చేస్తూ హోంశాఖ సంయుక్త కార్యదర్శి జీవో జారీ చేసింది. మరి ఇంతలోనే ఓ మహిళ రంగంలోకి దిగి మొత్తం కేసు మలుపు తిరిగేలా చేసింది. 15 రోజుల్లోనే పేరోల్ పై శ్రీకాంత్ బయటికి వచ్చాడు. అది చేస్తున్నట్లేదు రికార్డు. 5-6 సార్లు పోతున్నాడు రోజుకి. అది మందల దేవుడుల్లా అయ్యప్ప స్వామి సత్యమైన దేవుడైతే వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి అడేలే కనుక వచ్చాక అని చెప్పి అయ్యో పుష్ప చల్లంగా ఎట్ట మారిపోయి శ్రీకాంత్ రిలీజ్ అవ్వడంతో హోంశాఖ అధికారులు రంగంలోకి దిగి మొత్తం కేసు రీఓపెన్ చేసి పేరోల్ జీవోను రద్దు చేశారు. అయితే రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఓ మహిళ ఇలాంటి కేసులో చక్రం తిప్పడంపై పోలీసులు ఆరా తీశారు. ఆమె శ్రీకాంత్ కు ప్రియురాలిగా గుర్తించారు. వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు శ్రీకాంత్ ఆమెతో రాసలీలలు నడిపినట్లు ఓ వీడియోలు వైరల్ అయ్యాయి. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి అడేలే కనుక వచ్చాక అని చెప్పి అయ్యో పుష్ప చల్లంగా ఎట్ట మారిపోయి అది చేస్తున్నట్లేదు రికార్డు. 5-6 సార్లు పోతున్నాడు రోజుకి. అది మందల దేవుడుల్లా అయ్యప్ప స్వామి సత్యమైన దేవుడైతే వస్తున్నాయి ఫీలింగ్స్. ఒక్కసారి నెల్లూరు జిల్లాలో జీవిత ఖైదీకి పేరోల్ ఇచ్చిన ఘటనలో మహిళ పోషించిన పాత్రపై ఆ జిల్లా పోలీసులు నిర్ఘాంతపోయారు. శ్రీకాంత్ అనే వ్యక్తికి న్యాయస్థానం జీవిత ఖైదు విధించింది. అయితే 2014లో జైలు నుంచి శ్రీకాంత్ తప్పించుకున్నాడు. 2018లో తిరిగి లొంగిపోయాడు. ఈ క్రమంలోనే తనకు పేరోల్ ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాడు. కానీ శ్రీకాంత్కి పేరోల్ వస్తే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని జైలు సూపరింటెండెంట్కి తిరుపతి ఎస్పీ లేఖ రాశారు. ఇదే అంశాన్ని నెల్లూరు ఎస్పీ నిర్ధారించారు కూడా. కానీ పేరోల్ అప్లికేషన్ రద్దు చేస్తూ హోంశాఖ సంయుక్త కార్యదర్శి జీవో జారీ చేసింది. మరి ఇంతలోనే ఓ మహిళ రంగంలోకి దిగి మొత్తం కేసు మలుపు తిరిగేలా చేసింది. 15 రోజుల్లోనే పేరోల్ పై శ్రీకాంత్ బయటికి వచ్చాడు. శ్రీకాంత్ రిలీజ్ అవ్వడంతో హోంశాఖ అధికారులు రంగంలోకి దిగి మొత్తం కేసు రీఓపెన్ చేసి పేరోల్ జీవోను రద్దు చేశారు. అయితే రాష్ట్ర సచివాలయంలో ఉన్న ఓ మహిళ ఇలాంటి కేసులో చక్రం తిప్పడంపై పోలీసులు ఆరా తీశారు. ఆమె శ్రీకాంత్ కు ప్రియురాలిగా గుర్తించారు. వైద్య పరీక్షలకు వచ్చినప్పుడు శ్రీకాంత్ ఆమెతో రాసలీలలు నడిపినట్లు వీడియోలు వైరల్ అయ్యాయి.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ అందిస్తారు. సురేష్, ఇదికి శ్రీకాంత్ ని పేరోలుపై 15 రోజుల్లో బయటకు తీసుకొచ్చిన ఆ కిలాడి ఎవరంటారు? చూసుకుంటే ఇతను యాక్చువల్లీ గతంలో వైసీపీకి సంబంధించిన నాయకురాలుగా ఉన్నారు. అయితే ఈమె గతంలోనే వైసీపీ హయాంలో ఉన్నప్పుడు అటు జిల్లాలో ఉన్న పెద్ద స్థాయి అధికారులతో పాటు అట్లాగే ఎవరైతే ఉంటారో మంత్రులు కానీ లేకపోతే జిల్లా వైసీపీ నాయకులు పెద్ద వరాలు లీడర్లు ఉంటారో వారితో మంచి పరిచయాలు ఉన్నాయి. ఆ మొదట్లో బ్యూటీ పార్లర్ నడుపుతుందని కూడా చెప్పి మనకు సమాచారం అయింది. అట్లా బ్యూటీ పార్లర్ నడుపుతా తర్వాత ఎవరైతే వైసీపీలో పెద్ద స్థాయి నాయకులు ఉన్నారో వాళ్ళతో పరిచయాలు ఏర్పడిన తర్వాత కొంత స్థాయిలో అంటే చిన్న చిన్న సెటిల్మెంట్లు లాంటివి కూడా కొంతమంది మనుషులను పెట్టి కూడా సెటిల్మెంట్లు చేస్తున్నారని చెప్పి ఆరోపణలు కూడా పెద్ద ఎత్తున ఆ సమయంలో వినిపించే పరిస్థితి ఉంది. మరోవైపు చూసుకుంటే వీటితో పాటు కొంతమంది ముఠాని ఏర్పాటు చేసి రౌడీ షీటర్లను ఏర్పాటు చేసి కొన్ని చోట్ల కొన్ని కార్యాలయాలు లాంటివి ఓపెన్ చేసి కొన్ని సెటిల్మెంట్లతో పాటు ఇటు గంజాయి కూడా అమ్ముతున్నారని కూడా ఆ సమయంలో పెద్ద ఎత్తున అయితే ఆరోపణలు వినిపించినాయి ఈ కిలాడి లేడీ మీద. తర్వాత ఎవరైతే ఈ కిలాడి లేడీ ఉందో తర్వాత ఈ శ్రీకాంత్ అని ఎవరైతే ఉన్నారో శ్రీకాంత్ గతంలో బారేజ్మాన్ని 2010లో హత్య చేసిన కేసులు అయితే అతనికైతే అయితే ఇచ్చింది. అప్పటికైతే శ్రీకాంత్ మీద పోలీస్ స్టేషన్ లో అయితే రౌడీ షీట్లు కూడా ఓపెన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే 2014లో శ్రీకాంత్ ఏదైతే ఈ కారాగారం ఉందో ఆ కారాగారం నుంచి అయితే తప్పించుకున్నారు. తర్వాత 2018లో అయితే మరోసారి పోలీసుల ముందు లొంగిపోయిన పరిస్థితి ఉంది. ఆ తర్వాత అప్పటి నుంచి శిక్ష అనుభవిస్తున్న శ్రీకాంత్ మధ్యలో ఒకసారి బయటకు వచ్చిన సమయంలో కూడా ఆరోగ్యం బాగాలేక బయటకు వచ్చిన సమయంలో కూడా శ్రీకాంత్ కి చిన్నపాటి యాక్సిడెంట్ లాంటిది జరిగింది. అప్పుడు కొంత సమయం పాటు ఇటు హాస్పిటల్లో ఉన్న అతని పరిస్థితి ఉంది. హాస్పిటల్లో ఉన్న సమయంలో కూడా తన ప్రియురాలు ఎవరైతే ఉన్నారో ఈ కిలాడి లేడీగా మనం చెప్తున్నారో ఈమె వచ్చి అప్పట్లో వాళ్ళతో కొంతసేపు పాటు రాసలీలలో ఆడారని చెప్పి కూడా సమాచారం. దీని మీద వీడియోలు కూడా అప్పట్లో సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే శ్రీకాంత్ కి పెరోల్ బెయిల్ కావాలని చెప్పి అయితే శ్రీకాంత్ అనుమతి అప్లై చేసిన పరిస్థితి ఇది దరఖాస్తును పరిశీలించమని చెప్పి హోంశాఖ కూడా ఎవరైతే తిరుపతి ఎస్పీ ఉన్నారో తిరుపతి ఎస్పీ పంపించారు. అయితే శ్రీకాంత్ కి బెయిల్ వస్తే శాంత భద్రతకు విఘాతం కలుగుతుంది. అట్లాగే బయటకు వస్తే ఏదైతే గతంలో అవాంఛనీయ ఘటనలు చేశాడో చట్ట వ్యతిరేక కార్యకలాపాలు చేస్తారో మళ్ళీ అదే జరిగే పరిస్థితి ఉందని చెప్పి కూడా అప్పట్లో ఈ ఎస్పీ గానీ ఇతర అధికారులు గానీ చెప్పుకొచ్చిన పరిస్థితి. ఈ పెరోల్ అయితే ఇవ్వద్దు అని చెప్పి కూడా హోంశాఖ కార్యదర్శికి అయితే వాళ్ళు ఇచ్చిన ఏదైతే నోటు ఉందో దాంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి ఉంది. అయితే ఎవరైతే ఈ శ్రీకాంత్ ప్రియురాలుగా ఉందో ఈ కిలాడి లేడీ ఈమె తనకున్న పలుకుబడి ఏదైతే గతంలో పెద్ద స్థాయి అధికారులతో పరిచయాలు ఉన్నాయో అధికారులతో ఈ సచివాలయంలో ఉన్న కొంతమంది కీలక అధికారుల దగ్గర తనకున్న పరిచయాలతో చక్రం తిప్పి ఎట్టకేలకు అయితే శ్రీకాంత్ కి అయితే పెరోల్ని మంజూరు చేయించిన పరిస్థితి అయింది. అయితే మొదట్లో శ్రీకాంత్ కి పెరోల్ బెయిల్ అయితే ఇవ్వడం కుదరదు. ఇంతమంది అధికారులు ఇటు తిరుపతి ఎస్పీ నెల్లూరు ఎస్పీతో పాటు జైలు సూపరింటెండెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా శ్రీకాంత్ కి బెయిల్ ఇవ్వకూడదని చెప్తుంటే ఇక బెయిల్ రాదనుకున్న పక్షంలో తనకున్న పరిచయాలను ఉపయోగించి కిలాడి లేడీ బెయిల్ తెప్పించిందంటే ఈ విషయం ప్రస్తుతం రాష్ట్రంలో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే దీంతో అదే ఎవరైతే ఈ శ్రీకాంత్ కి బెయిల్ బయటికి రావడంతో ఒక్కసారిగా కమ్ముతున్న అధికారులు కానీ వీళ్ళంతా మరోసారి ప్రభుత్వం కూడా దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకెళ్లిన పరిస్థితి ఉంది. దీంతో మరోసారి రంగంలో దిగిన ప్రభుత్వ పెద్దలు కూడా ఈ వ్యవహారాన్ని పూర్తి స్థాయిలో పరిశీలించారు. దీంతో వెంటనే మరోసారి ఈ ఎవరైతే శ్రీకాంత్ కి బెయిల్ ఇచ్చారో ఈ పెరోల్ బెయిల్ దాన్ని ఈ హోంశాఖ అయితే మళ్ళీ 8 రోజుల వ్యవధిలో మరోసారి రద్దు చేసిన జీవో కూడా విడుదల చేసిన పరిస్థితి ఉంది. అయితే ఈ మహిళ ఈ ఒక జీవితం కలిగించిన వ్యక్తికి ఇంతమంది అధికారులు ఉన్నత స్థాయి జిల్లా స్థాయి అధికారులు ఐపీఎస్ స్థాయి అధికారులు వద్దు పెరోల్ ఇవ్వద్దు అని చెప్పినా కానీ తనకున్న పరిచయాలతో సచివాలయం స్థాయిలో సెక్రటరీ స్థాయిలో తనకున్న పరిచయాలతో బెయిల్ ఇప్పించగలిగిందంటే ఈ మహిళకి ఏ స్థాయిలో ప్రభుత్వ పెద్దల దగ్గర పరిచయాలు ఉన్నాయి, ప్రభుత్వ అధికారుల దగ్గర పెద్ద స్థాయి అధికారుల దగ్గర పరిచయాలు ఉన్నాయని చెప్పి కూడా మనం చెప్పుకోవాల్సిన పరిస్థితి. అయితే ప్రస్తుతం ఈ విషయం అయితే ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే ఈ విషయం పెద్ద స్థాయిలో ఇది హల్చల్ చేస్తుందని చెప్పుకోవచ్చు. ఒక పెరోల్ అంటే జీవిత ఖైదీ విధించిన శిక్షకి పెరోల్ బెయిల్ తెప్పిందంటే ఈ కిలాడి లేడీకి ఏ స్థాయిలో నెట్వర్క్ నడుస్తుంది అనేది కూడా మనం అర్థం చేసుకోవాల్సిన పరిస్థితి కనపడుతుంది. రైట్ సురేష్, థ్యాంక్ యూ.